నిశుంభ రాక్షసులు అఘోరంగా అక్కడ వచ్చే వాళ్ళందరినీ పీడిస్తూ ఉన్నారు, దేవతలను అందరినీ పీడిస్తూ ఉన్నారు అక్కడ తపస్సు చేస్తూ ఉంటే. అప్పుడు దేవతలందరూ పార్వతి దగ్గరికి వెళ్ళి వినిపించుకున్నారు, అమ్మా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ ఈ శుంభు నిశుంభులు, వీళ్ళని ఏదో ఒకటి మమ్మల్ని కాపాడమ్మా అంటే ఆవిడ కంటి చూపుతోటి కాళికాదేవిని రప్పిస్తుంది. వాళ్ళంతా ఏదో చూడు అని ఆవిడ వేసినప్పుడు కాళికాదేవి వచ్చి వాళ్ళందరిని హతమార్చి ఆ రక్తాన్ని మొత్తం తాగేస్తుంది, వాళ్ళని చంపేసి వాళ్ళని కండ తుండంగా నరికేసేసి వాళ్ళని మొత్తం రక్తాన్ని మొత్తం తేల్చేసి అఘోరంగా తాండవం ఆడి ఆవిడ ఇంకా ఉగ్ర రూపంలో ఇంకా ఆ అరణ్యాన్ని డిస్టర్బ్ చేయటం మొదలెట్టింది. అప్పుడు అక్కడ ఉన్న కర్కోటక మహర్షి అది చూసి ఇది ఉన్నది ఒకటి పోతే మళ్ళీ ఇంకో పెద్ద సమస్య మనకి తయారైంది ఏంటంటే శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇక్కడ కాళికాదేవి ఇంకా ప్రాబ్లాన్ని సృష్టిస్తుంది, ఆమెను శాంతింపచేయి స్వామి అని అంటే అతను వచ్చి ఆ అరణ్యానికి వచ్చాడు. అతను తాండవాన్ని చూసి ఊర్ధ్వ తాండవం ఆడతాడు. ఆ తాండవాన్ని చూసి అమ్మవారు కాళికాదేవి, నన్ను నువ్వు గెలవాలంటే ఓకేనా మన ఇద్దరం ఒక పందెం పెట్టుకుందాం, ఈ అరణ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోనని శివుడు అంటారు. సరే దానికి ఏం చేయాలి, ఈ నాట్యంలో గనక నువ్వు నన్ను కనుక గెలిస్తే నేను వదిలి వెళ్ళిపోతా, నువ్వు కనుక ఓడిపోతే నువ్వు వెళ్ళిపోడు. అలాగనే ఇద్దరు, ఇతను స్వామివారు నాట్యానికి అధిపతి కదా, అతను తన చెవులో ఉన్న ఒక కమ్మని కింద పడేసేసి తన లెఫ్ట్ కాళ్ళతోటి దానికి అలా తీసి ఆ కాళ్ళ నుంచి అలాగ తోడుని చెవికి ఆ కాలును అలాగ అతని పాదాన్ని పైకి ఎత్తుతాడు, పెద్ద ఇక్కడికి పెడతాడు. అది చూసి కాళికాదేవి ఇది నేను చెయ్యలేను, నేను ఓడిపోయాను అని అక్కడ అప్పుడు శివుడు నీకు ఇక్కడ స్థానం ఇస్తున్నా, ఆవిడే భరణికాళి, ఎవరైతే ముందు నిన్ను దర్శించి నీకు అర్చన చేసి పూజ చేసిన తర్వాత నా దగ్గరికి వస్తేనే వాళ్ళకి ఫలితం దక్కుతుంది, నిన్ను చూడకుండా డైరెక్ట్గా నన్ను వచ్చి చూసి ఈ పూజ చేసుకుంటే వాళ్ళకి ఫలితం దక్కదు అని అతను ఓకే అండి. అక్కడ రెండోది కర్కోటానికి విముక్తి చెందిన స్థలం అక్కడ, అందుకే అన్ని శివాలయాలలో నాగాభరణం ఉంటుంది శివుడి పైన, అక్కడ శివుడికి మాత్రం ఉండదు. కర్కోటకుడికి విముక్తి చెందిన స్థలం కాబట్టి అక్కడ వెళ్ళి పూజ చేసుకున్న వాళ్ళకి కర్కోటక దోషం అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క లగ్నంలో రాగు ఎక్కడెక్కడ ఉన్నాడో ఆ దోషం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఈ కర్కోటక శాప నివర్తి అవుతుంది, అంటే సర్ప నివర్తి కూడా అక్కడికి వెళ్తే అవుతుంది. ఎందుకంటే కర్కోటకుడు అక్కడికి వచ్చి నివర్తి చెందిన స్థలం అది, వడారణ్యేశ్వర టెంపుల్ ఆలయము. అంటే ఈ ప్రపంచంలో అసలు ఈ భూమండలం మీద మాందికి ఉన్న ఒకే ఒక ఆలయం అది. ఇక్కడ మనకి సౌత్ ఇండియాలో ఇక్కడ ఒకటి ఉండదు, మళ్ళీ కేరళలో అది వేరే 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 చాలా ఉన్నాయి. బట్ ఇది ప్రసిద్ధి. అంటే ఇక్కడ మాంది స్వయంగా అఘోర తపస్సు చేసి ఆ వడరణ్యేశ్వరుని మెచ్చి శివలింగంగా మారిన స్థలం. అద్భుతం అద్భుతం. గురూజీ మీరు చెప్పినట్టుగా 10 గ్రాముల గొడ్డలి 10 గ్రాముల బల్లి చేయించి నేను మీకు ఇస్తాను, అక్కడ పూజ జరుగుతుంది, నా జీవితంలోంచి మాంది వెళ్ళిపోతాడు, ఖచ్చితంగా అలా వెళ్ళిపోయింది అనడానికి సంకేతాలు ఏంటి? మీకు అన్ని మంచి జరుగుతుంది. ఎందుకు ఎలా అంటే మనం ఇవన్నీ వాళ్ళకి అక్కడ ఇస్తున్నాం పూజలకి, అక్కడ రోజు మనకి దానిపైన పూజలు జరుగుతుందిగా. అవును ఓకేనండి. అక్కడ మనకి ఎన్నిసార్లు ప్రతి శనివారము దాదాపు 500 మందిలో వచ్చి 500 టికెట్లు అక్కడ బుక్ అయ్యేది ప్రతి శనివారము. ఆ 500 మందిలో మనం ఇచ్చిన వెండితోటే పూజ చేసుకుంటాం, మన దోషం మొత్తం నివర్తి అయిపోతుంది. ఇది సూక్ష్మ పరిహారం. ఇది నిజంగా ఎవరికి తెలియదు. ఇది అయితే యాక్చువల్గా మనకి మాంది దోషం పోవాలి అనేసి అంటే ఆ వెండిని తలకి 9 సార్లు చుట్టుకొని మనం వెళ్ళి గంగలో వెళ్ళి వదలాలి, ఇంకా మంచిది. ఇది గనక వాళ్ళు గనక చేసుకుంటే, ఇది ఎవరు చెప్పాక వీడియోలో ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఇది గనక నేను చెప్పింది గనక ఈ మనకి చెప్పుంటుంటే ₹1,00,000 బహుమతిగా ఇస్తాం ఒక్కళ్ళకి. ఓకేనండి. సో ఇది మాంది స్పెషల్. సో కాబట్టి మనము ఒక ప్రయత్నం ఉండేటప్పుడు మన వల్ల అయిన హెల్ప్, మనం మోసం చేసి వాళ్ళు చెప్పినా మనం అలా అనకూడదు.
మనం ఇప్పుడు ఒక అత్తగారు లేదు మామగారు లేదు ఎవరు మనకి శత్రువులు ఉన్నా కూడా కొన్ని దేవుడు వాళ్ళకి స్వర్గాన్ని అంతే కదా, ఇవ్వాలి అంతే అని కదా. వేడుకోవాలి. ఎందుకని వీడు సచ్చాడు, మంచిగా అయింది, వీడు ఇలాంటోడు అన్న మాట మాత్రం అందుకే కదా మన పెద్దలు చెప్పారు పోయిన వాళ్ళంతా మంచోళ్ళే అని. ఎప్పుడైతే అలాగ మనము నిందిస్తామో మన చక్రం ఉన్న మాంది యాక్టివేట్ అయిపోతుంది. ఆ మాంది యాక్టివేట్ అయిపోయిందంటే కథమే మనం ఇంకా. దుకాణం బంద్ తేల్ కథం అంటారు అంతే చూసారా, కదా. ఇంకా ఫినిష్. వద్దు ఈ గురుగారు. 10 గ్రహాలలో అదేలేండి. చాలా పవర్ ఈ మాందికి. థ్యాంక్ యూ గురుగారు, నిజంగా అద్భుతమైన విషయం చెప్పారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మాంది అంటే ఎవరో కాదు శనీశ్వరుని పుత్రుడే. శని ప్రభావం తొలగడానికి 2.5 ఏళ్ళు పడుతుంది కాబట్టి ఆయన పుత్రుడిని కనుక మనం ఆశ్రయిస్తే, మాందిని ఆశ్రయిస్తే అద్భుతాలు జరుగుతాయి. వెంటనే మన జీవితంలో మార్పులు, మంచి మార్పులు కనుక వస్తాయి. సో ఆయన చెప్పినట్టుగా మనకు మొదటి నుంచి శవాలని నమస్కరించడం అనేది కొంత ఆచారం ఉంది, కానీ చాలామంది తెలియదు. శవాన్ని చూస్తే చక్కగా మంచి జరుగుతుందని, ఎదురొస్తే ఆ శవానికి నమస్కరిస్తే మంచి అని, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అనే సామెత కూడా ఉంది. ఇవన్నీ ఆయన ఎంత గొప్పగా చెప్పారు. సో కాబట్టి ఫ్రెండ్స్, వెంటనే మీకు మాంది కనుక మిమ్మల్ని పీడిస్తున్నట్టు మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా అనిపించినా వెంటనే గురుగారికి కాల్ చేయండి. ఆయన మీకు ఖచ్చితంగా పరిహారం చెప్తారు. ఆ బల్లి ఎలా ఉండాలి, ఆ గొడ్డలు ఎలా ఉండాలో కూడా ఆయన కొలతల దగ్గర నుంచి అన్ని చూపిస్తారు. వీలైతే నేను ఫోటో కూడా దీని పక్కన వేస్తాను, గురుగారు మనకి ఇస్తారు. సో అది చూసి అలా చేయించుకొని, లేదంటే ఆయన చెప్పిన కొలతల ప్రకారం, లేదంటే గురుగారు చెప్తే ఆయనైనా చేయించి మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అవి మీరు తీసుకోవచ్చు. సో అలా తీసుకొని కనుక సమర్పిస్తే మీ తరఫునైనా ఆయన వెళ్ళొస్తారు. లేదా మీరు ఆర్థికంగా చేసుకోగలరు అనుకుంటే మీరే చక్కగా అవి చేయించుకొని 9 సార్లు మీ చుట్టూ తిప్పుకొని గంగా నదిలో కనుక వేస్తే ఇంకా అద్భుతం. ఇది అసలైన పరిహారం. సో ఖచ్చితంగా మరొకసారి ట్రై చేయండి. గురుగారికి వెంటనే ఫోన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.